హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజుగా ఉన్నప్పుడు ఆ రాజ్యంలోని భూస్వామికి బోధిసత్వుడు కొడుకుగా పుట్టాడు. బోధిసత్వుడు పుట్టినప్పటి నుంచి భూస్వామికి బాగా కలిసి వచ్చింది. రోజు రోజుకి అతడి సంపద పెరగసాగింది. కొన్ని రోజులకు బోధిసత్వుడికి తమ్ముడు కూడా పుట్టాడు. కాలక్రమేణా భూస్వామి అతడి భార్య మరణించారు. కుటుంబాన్ని నడిపే బాధ్యతను బోధిసత్వుడు తీసుకున్నాడు. తమ కుటుంబానికి రావాల్సిన ధాన్యం, ధనం ఒక గ్రామంలోని రైతుల వద్ద నుంచి రావాల్సి ఉంది. దానిని వసూలు చేసుకోవడానికి తన తమ్ముడితో పాటు బయలుదేరాడు బోధిసత్వుడు. నది దాటి ఆ గ్రామాన్ని చేరుకుని రైతులను కలుసుకోగా వాళ్ల నుంచి ధాన్యం 1000 వరహాల నగదు లభించింది. ఆ డబ్బును తీసుకుని అన్నదమ్ములిద్దరూ కాశీనగరానికి వెనుదిరిగారు. నదిని దాటాల్సి వెళ్లవలసిన వాళ్లకు అక్కడ పడవ నడిపేవాడు కనిపించలేదు. అతడు వచ్చే వరకు వేచి ఉండాలి కాబట్టి నదీ తీరంలోని ఒక చెట్టు కింద కూర్చుని వాళ్లు తెచ్చుకున్న పలహారాన్ని తిని కొన్ని మంచినీళ్లు తాగారు. బోధిసత్వుడు తన అలవాటు ప్రకారం తన పలహారంలోని కొంత భాగాన్ని నదిలోనికి విసిరేశాడు. బోధిసత్వుడు నదిలో విసిరేసిన ఆ పలహారాన్ని ఒక జలభూతం తింటుంది. ఆ ఆహారాన్ని తిన్న వెంటనే జలభూతానికి ఒక విశేషమైన శక్తి వస్తుంది. దాని ఆలోచనా శక్తి పెరిగి తనకు ఆహారం వేసింది ఎవరో పసిగట్టింది. కడుపు నిండిన బోధిసత్వుడికి నిద్ర వచ్చేటట్టు ఉండడంతో కాసేపు పడుకుందామని ఒక వస్త్రాన్ని పరిచి దానిమీద పడుకున్నాడు. ఎప్పుడెప్పుడు అన్న నిద్రలోకి జారుకుంటాడా అని చూస్తున్నాడు తమ్ముడు. తన దగ్గర ఉన్న వరహాల మూటను మొత్తం తానే తీసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది తమ్ముడికి. ఒక ఉపాయం ఆలోచించి బోధిసత్వుడు పడుకున్న వెంటనే తన దగ్గరున్న వరహా మూటలాగే రాళ్లతో ఇంకొక మూటను తయారు చేశాడు. 2 మూటలను అన్నకు తెలియకుండా భద్రంగా దుస్తుల్లో దాచుకున్నాడు. కాసేపటికి పడవ నడిపేవాడు రావడంతో బోధిసత్వుడు నిద్రలేచి ఇద్దరూ పడవలో కూర్చుంటారు. పడవ నది మధ్యలోనికి వచ్చింది. తమ్ముడు తీవ్రంగా ఆలోచిస్తూ తన ఉపాయం ప్రకారం రాళ్ల మూటను నదిలో విడిచాడు. అయితే చేస్తున్నది దొంగబుద్ధి కాబట్టి చేతులు వణికి భయంతో తెలియకుండా అసలైన వరహా మూటను నదిలో విసిరేశాడు. వెంటనే అరుస్తూ అయ్యో అన్నా, వరహాల మూట నదిలో పడిపోయింది అని అరిచాడు. అతడి భయాన్ని దుఃఖాన్ని చూసిన బోధిసత్వుడు పోనీలే తమ్ముడు, అది మన సొమ్ము కాదు, అందుకే నీటిలో పడిపోయింది, దాని గురించి ఆలోచించవద్దు, వదిలే అని అంటాడు. బోధిసత్వుడు నదిలో విసిరేసిన ఆహారాన్ని తిన్న జలభూతం తన జ్ఞానంతో బోధిసత్వుడి పడవనే అనుసరిస్తూ ఉంది. వరహాల మూట నదిలో పడిపోవడం తెలుసుకుంటుంది. తమ్ముడి దుర్మార్గాన్ని కూడా గ్రహిస్తుంది. వెంటనే అది ఒక పెద్ద చేపను ప్రోత్సహించి ఆ వరహాల మూటను చేప మింగేలా చేస్తుంది. తరువాత ఆ చేప ఎక్కడికి వెళ్లిపోకుండా రాత్రి పగలు తననే కనిపెట్టుకుని కాపలా కాస్తూ ఉంటుంది. బోధిసత్వుడు అతడి తమ్ముడు కాశీరాజ్యాన్ని చేరుకుంటారు. ఇంటికి వెళ్లిన వెంటనే అన్నకు తెలియకుండా వరహామూటను విప్పి చూస్తాడు తమ్ముడు. అందులో రాళ్లు కనిపించడంతో ఒక్కసారిగా కుమిలిపోతాడు. పొరపాటుగా తాను వరహాల మూటను నదిలో వేసేశానని తెలుసుకుని విచారంతో దుఃఖిస్తూ మంచాన పడతాడు. ఒకసారి జాలరివాళ్లు చేపల కోసం నదిలో వలవేయగా జలభూతం తన శక్తితో వరహాల మూటను మింగిన చేపను వాళ్ల వలలో చిక్కుకునేటట్టు చేస్తుంది. తరువాత చేప చెవిలో ఏదో చెప్పి అలా చేస్తే తనకు సద్గతి దొరుకుతుందని చెబుతుంది జలభూతం. వలలో చిక్కిన ఆ బరువైన పెద్ద చేప జాలరి వాళ్లకు ఒక విషయాన్ని చెప్పి ప్రాణం విడుస్తుంది. ఇది విన్న జాలరి వాళ్లు ఆశ్చర్యపోయి ఆ చేప చెప్పినట్లే చెయ్యాలని నిర్ణయించుకుంటారు. అలా జాలరి వాళ్లు ఆ చేపను అమ్మటానికి నగరానికి తీసుకుని వెళ్తారు. ఎవరైనా దీని ధర ఎంత అని అడిగితే 1000 వరహాలు, దానిపై 1 వరహ అంటూ చెప్పసాగారు. ఇది విన్న జనం ఈ జాలరి వాళ్లకు మతిపోయింది అంటూ నవ్వుకోసాగారు. చివరికి వాళ్ళు ఆ చేపను తీసుకుని బోధిసత్వుడి వద్దకు వెళ్లి మీరే దీనిని కొనుక్కోండి ప్రభు అని అడుగుతారు. దీని వెల ఎంత అని అడుగుతాడు బోధిసత్వుడు. మరెవరికైనా అయితే 1000 వరహాలు, దానిపై 1 వరహ, మీకైతే 1 వరహకే ఇస్తాము అని అంటారు. ఈ మాటలు విన్న బోధిసత్వుడు ఆశ్చర్యపోతూ మీ మాటలు విచిత్రంగా ఉన్నాయే అని అంటాడు. దానికి వాళ్ళు వేరొకరికైతే 1000 వరహాలు, దానిపై 1 వరహ, మీకైతే ఒకే వరహాకి ఇవ్వాలని
ఈ చేప తన ధరను తానే నిర్ణయించుకుని వెళ్ళిపోయింది అని చెబుతాడు. బోధిసత్వుడు ఆశ్చర్యపోయి ఒక్క వరహ ఇచ్చి ఆ చేపను కొనుక్కుంటాడు. జాలరులు తమ దారిన తాము వెళ్ళిపోతారు. బోధిసత్వుడు అతడి భార్య ఆ చేపను కొయ్యగా దాని కడుపులో వరహాల మూట దొరుకుతుంది. ఆ వరహ మూట తమదే అని గుర్తించి ఇది మన వరహాల మూటే అని భార్యతో చెబుతాడు. ఇది సామాన్యమైన చేపలాగా లేదు. దీనికి ఏదో దివ్యశక్తి ఉంది. నదిలో పడిపోయిన మన ధనాన్ని మనకు దొరికేటట్టు చేయడానికి ఎంత త్యాగం చేసింది. తాను చనిపోయిన జాలరి వాళ్లను ప్రేరేపించి మన ఇంటికి వచ్చి మన సొత్తును అందచేసేలా చేసింది అని బోధిసత్వుడు భార్యతో చెప్పి ఆ చేపకు సత్కర్మలు చేస్తాడు. తరువాత తమ్ముడితో, చూసావా తమ్ముడు, నదిలో పడిపోయిన మన ధనం మనకు ఎలా చేరిందో అని అంటాడు. బోధిసత్వుడి తమ్ముడు ఏడుస్తూ జరిగిందంతా చెప్పి అన్న కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాడు. తమ్ముడికి బుద్ధి వచ్చేలా చేసిన చేపను తలుచుకుని కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంటాడు. అప్పుడు అతడి మనోదృష్టికి జలభూతం కనిపించి, నాకు ఆహారం వేసిన నీ గొప్ప మనసుకు మెచ్చుకుని నీ ధనం నీకు దొరికేటట్లు చేశాను. నీ తమ్ముడు మంచివాడు కాదు. అతడికి ఏమీ ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకి పంపించేయి అని చెబుతుంది. అయితే బోధిసత్వుడు అలా చెయ్యక తమ్ముడి వెన్ను తట్టి 500 వరహాలు అతడికి ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు దీనిని ఖర్చు పెట్టుకో అని చెబుతాడు. అయితే మంచివాడిగా మారిన బోధిసత్వుడి తమ్ముడు ఆ 500 వరహాలను ఖర్చు పెట్టుకోకుండా తన అన్న గుర్తుగా అలాగే దాచుకుంటాడు. ఇదండి వరహాల మూట అనే కథ. ఇప్పుడు ఇంకొక మంచి కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో కళింగ రాజ్యంలో ఎన్నో పెద్ద నగరాలు ఉండేవి. ఆ రాజ్యానికి ప్రభువు కళింగుడు. ఇతడు దాంతిపురం అనే నగరాన్ని తన రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. కళింగరాజుకు పెద్ద కళింగుడు, చిన్న కళింగుడు అని 2 కొడుకులు. ఒకసారి ఆస్థాన పండితుడు వాళ్ళిద్దరి జాతకాలను పరీక్షించి మహారాజుతో, ప్రభు, వచ్చే కాలంలో పెద్దవాడు రాజయ్యి పట్టాభిషేకం చేయించుకుంటాడు. అయితే చిన్నవాడి జాతకం విచిత్రంగా ఉంది. జీవితమంతా అతడికి సన్యాసి యోగమే రాసి ఉంది. అయితే మహారాజు అయ్యే యోగం గల అదృష్టవంతమైన కొడుకు అతడికి కలుగుతాడు అని చెబుతాడు. పెద్ద కళింగుడు, చిన్న కళింగుడు పెరిగి పెద్దవారు అవుతారు. కాలక్రమేణా కళింగరాజు చనిపోవడంతో అతడి కొడుకైన పెద్ద కళింగుడు పట్టాభిషక్తుడై ఆ రాజ్యానికి రాజు అవుతాడు. చిన్న కళింగుడికి రాజప్రతినిధి పదవి దక్కుతుంది. అయితే ముందు ఒకరోజు తనకు పుట్టబోయే బిడ్డ రాజు అవుతాడని జ్యోతిష్కులు చెప్పి ఉండడం వల్ల చిన్న కళింగుడు అన్నకు అణిగిమణిగి ఉండక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. దాంతో అన్నదమ్ములిద్దరికీ అభిప్రాయ భేదాలు రాసాగింది. చివరికి అన్న తమ్ముణ్ణి బంధించి తీసుకురమ్మని భటులకు ఆజ్ఞాపిస్తాడు. అప్పట్లో బోధిసత్వుడు కళింగ రాజ్యాలలో మంత్రులలో ఒకడిగా ఉన్నాడు. పెద్ద కళింగుడు రాజు అయ్యేటప్పటికీ మంత్రి అయిన బోధిసత్వుడు వృద్ధాప్య దశకు చేరుకుని ఉన్నాడు. రాజకుటుంబీకుల క్షేమాన్ని మాత్రమే కోరుకునే ఆ మంత్రి ఈ విషయాన్ని చిన్న కళింగుడికి రహస్యంగా చెబుతాడు. తనకు దగ్గర్లో అవమానం జరగబోతోందని తెలుసుకున్న చిన్న కళింగుడు ఆ వృద్ధ మంత్రితో, తాత, నువ్వు అన్ని విధాలుగా నాకు హితం కోరుకునేవాడివి. ఆ రోజు జ్యోతిష్కులు చెప్పిన మాటలు నీకు తెలుసు కదా. ఆ మాటలే నిజమైతే నా కోరికను నిర్వహించాల్సిన బాధ్యత నీపైన ఉంది. ఇదిగో చూడు, నా పేరుగల ఉంగరం, నా శాలువ, నా ఖడ్గం, ఈ 3 ఎవరైతే నీ వద్దకు తెచ్చి ఆనవాలు చూపిస్తారో వాడే నా కొడుకని నువ్వు గుర్తించుకోవాలి. నీకు చేతనైన సహాయం కూడా చెయ్యి అని చెప్పి అక్కడ్నుంచి బయలుదేరి 2వ కంటికి తెలియకుండా అరణ్యంలోనికి పారిపోయాడు. ఆ రోజుల్లో మగధరాజుకు లేక ఒక కుమార్తె కలుగుతుంది. ఆమె జాతకం చూసిన జ్యోతిష్కులు ఈమెది ఒక విచిత్రమైన జాతకమని, రాకుమారి జీవితం ఒక సన్యాసిగా గడుపుతుందని, అయితే ఆమెకు మహారాజయోగం పట్టే కొడుకు పుడతాడని చెబుతారు. ఈ సంగతి తెలియగానే సామంతరాజులందరూ రాజకుమారిని పెళ్లాడాలని వచ్చి పోటీలు పడసాగారు. తన కూతురిలో ఏ ఒకరిని కాదని ఇంకొకరికి ఇచ్చినా వేరే వాళ్ళు పగబట్టి కక్ష సాధిస్తారు. ఈ అపాయం నుంచి తప్పించుకోవడానికి మగధరాజు గత్యంతరం లేక తన భార్యని, కూతుర్ని వెంటబెట్టుకుని మారువేషంలో అరణ్యాలకు వెళ్ళిపోతాడు. అరణ్యంలోని నదీ తీరంలో ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుని
ముగ్గురు కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆ కుటీరానికి కాస్త పైనే చిన్న కళింగుడి కుటీరం ఉంది. ఒకరోజు రాజకుమారిని కుటీరంలో వదిలి రాజదంపతులు పళ్ళు కందమూలాలు తేవటానికి వెళతారు. ఆ సమయంలో రాకుమారి రకరకాల పువ్వులన్నిటినీ సేకరించి ఒక అందమైన పూలదండను కడుతుంది. కుటీరం పక్కనే నదీ తీరపు ఒడ్డున ఒక మామిడి చెట్టు ఉంది. రాకుమారి ఆ చెట్టుని ఎక్కి కొమ్మల్లో కూర్చుని తాను కట్టిన అందమైన దండను పూలలో విసిరేసి అది తేలుతూ ఆడుతూ పాడుతూ వెళుతుంటే దాని వేడుకను చూడసాగింది. ఆ పూలదండ తేలుకుని వెళుతూ నదిలో స్నానం చేస్తున్న చిన్న కళింగుడి తలను తాకుతుంది. దానిని చూసిన చిన్న కళింగుడు, ఎంత చక్కటి పూలదండ, ఎన్ని రకాల పూలతో కట్టారు, దీనిని ఇంత అందంగా కట్టిన వాళ్ళు ఖచ్చితంగా అందగత్తె అయి ఉంటుంది. ఆ అందగత్తెకు ఈ మహారణ్యంలో ఏమి పని అయి ఉంటుంది అని ఆలోచించసాగాడు. ఈ పూలదండను కట్టిన అందగత్తెను చూడాలన్న కుతూహలం పెరగసాగింది. ఎలాగైనా ఆ సుందరిని కలుసుకోవాలని అడవి అంతా వెతకసాగాడు. ఇంతలో అతనికి పాట పాడుతున్న ఒక మధురమైన కంఠస్వరం వినిపిస్తుంది. అటూ ఇటూ చూడగా మామిడి చెట్టు మీద కొమ్మల మధ్యలో కూర్చొని పాడుతున్న సుందరి కనిపిస్తుంది. ఆ యువతిని చూసి పరవశించిన చిన్న కళింగుడు కుశల ప్రశ్నలు ప్రారంభించాడు. చివరికి తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెబుతాడు. దానికి ఆ యువతి, అదెలా కుదురుతుంది, మీరు ఋషి సంతతికి చెందినవారు, నేను క్షత్రియురాలిని అని చెబుతుంది. అప్పుడు చిన్న కళింగుడు, నేను కూడా క్షత్రియుణ్ణే అని జరిగిందంతా పూసగుచ్చినట్లు ఆ యువతితో చెబుతాడు. రాజకుమారి కూడా తన గురించి దాపరికం లేకుండా అంతా చెప్పేస్తుంది. తరువాత ఇద్దరూ వెళ్లి రాకుమారి తండ్రి అయిన మగధరాజుకు విషయం చెబుతారు. అంతా విన్న మగధరాజు ఇతడే అమ్మాయికి సరైన వాడని నిర్ణయించి వాళ్ళిద్దరికీ వివాహం జరిపిస్తాడు. కొద్ది కాలానికి వాళ్లకు ఒక మగ పిల్లవాడు పుడతాడు. గొప్ప లక్షణాలతో ప్రకాశించే ఆ పిల్లవాడికి విజయ కళింగ అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. విజయ కళింగుడు పెద్దవాడవుతూ ఉండగా ఒకరోజు చిన్న కళింగుడు కళింగ రాజులు జాతకాలు తీసి లెక్కలు వేసి గ్రహాలు ఎలా ఉన్నాయో చూశాడు. అప్పటికే తన అన్న అయిన పెద్ద కళింగుడు ఆయువు మూడి ఉంటుందని లెక్కల వల్ల తెలుసుకున్నాడు. ఇదే మంచి సమయమని తన కొడుకైన విజయ కళింగుడిని పిలిచి, బాబు, నువ్వు జీవించాల్సింది ఈ అడవులలో కాదు. నా అన్న పెద్ద కళింగుడు దాంతిపురపు రాజు. ఆ రాజ్యానికి వారసుడివి నువ్వే. కాబట్టి వెంటనే వెళ్ళి ఆ సింహాసనాన్ని అధిష్ఠించు అని చెప్పి వృద్ధ మంత్రి గురించి చెప్పి 3 వస్తువులు ఆనవాళ్లులాగా ఇచ్చి దీవించి పంపాడు. తల్లిదండ్రుల వద్ద, తాత అమ్మమ్మల వద్ద సెలవు తీసుకుని విజయ కళింగుడు దాంతిపురం చేరుకుని వృద్ధ మంత్రిని దర్శించి తాను ఎవరన్నది చెబుతాడు. అప్పటికి చిన్న కళింగుడు అంచనా వేసినట్టు పెద్ద కళింగుడు మరణించి ఉన్నాడు. దాంతిపురం అరాచక స్థితిలో ఉంది. ఒక మహాసభను ఏర్పాటు చేసి వృద్ధ మంత్రి చిన్నవాడైన విజయ కళింగుడి పుట్టు పూర్వోత్తరాలను తెలియపరిచాడు. సభికులందరూ ఆశ్చర్యంతో జేజేలు పలికారు. వృద్ధ మంత్రి అయిన బోధిసత్వుడి సలహాలను పాటిస్తూ విజయ కళింగుడు చక్కగా రాజ్యపాలన చేసి పెద్దల పేరు నిలబెట్టాడు. ఇదండి బుద్ధ జాతక కథలలో విచిత్రమైన జాతకం అనే కథ. మళ్ళీ మరికొన్ని మంచి కథలతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.